హైవ్యూస్ అన్న వస్తున్నాడని చెప్పండి 2019 ముందు జగన్ పదే చెప్పారు. వచ్చాడు అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? అన్న వెళ్తున్నాడని చెప్పండి అని ఇండైరెక్ట్గా జనాలు మాట్లాడడం మొదలెట్టున్నారు. ఎందుకు? ఆయన వస్తున్నాడు అనగానే చెట్లు కొట్టేటాలు, బార్గెట్లు పెడతారు, 144 సెక్షన్ పెడతారు, ఎక్కడ వాళ్ళు అక్కడ బంద్. ఓన్లీ ఆయన సభలకు కానీ సమావేశాలకు కానీ సెలెక్టెడ్ వాళ్ళే వెళ్ళేటట్టు చూసుకోవడం. సో ఆయన వెళ్ళిపోయాడంటే అమ్మయ్య వెళ్ళిపోయాడా, ఇంక ఇప్పుడు రూపాయలు వాళ్ళు చూసుకోవచ్చు, షాపులు తీయవచ్చు. ఇది పరిస్థితి 5 ఏళ్ళుగా. ఇదిగో ఇప్పుడు నున్నగా నీట్గా గడ్డం చేసుకున్నాడు. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేసాను, ఓకేనా? ఇన్ని రోజులు వచ్చేసి గడ్డంతో కనిపిస్తూ ట్రిమ్మింగ్ చేసుకుని లైక్ అలా ఉన్నాడు. మరి ఎందుకో ఏంటో కానీ మేమంతా సిద్ధమంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్ర చేయబోతా ఉన్నారు. ఇప్పుడు నీట్గా క్లీన్ షేవ్ చేసుకొని రెడీ అవుతున్నారు. ఇడుపులపై వాళ్ళ నాన్న సమాధికి వెళ్ళేసి అక్కడ నివాళి అర్పించి ఇక ఆ తర్వాత యాత్ర స్టార్ట్. ఇప్పుడైనా జనాల మధ్యలోకి వచ్చినటువంటి 5 ఏళ్లలో ఇప్పుడైనా కానీ హెలికాప్టర్లో తిరగటం కాకుండా, బారిగేట్లు పెడటం కాకుండా, సెక్యూరిటీ అంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంచడం కాకుండా, కనీసం జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పగలిగితే, మీడియా అడిగే వాటికి సమాధానం చెప్పగలిగితే నేను సంతోషిస్తాను. వీడికి మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే. ఈ 5 ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ బయటికి రాకుండా, ఒకవేళ బయటికి రావాలి అంటే హెలికాప్టర్లో పక్కూరుకు కూడా ఆ వెళ్ళేటప్పుడు ఆయన హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఏమంటారు ఆంక్షలు. సీరియస్లీ అవునా కాదా మీరు చెక్ చేసుకోండి, గతంలో ఉన్నాయా లేదా? పలానూరుకు వస్తున్నాడు అంటే ఆ ఊరు రోడ్డు మధ్యలో చెట్లు కొట్టేటాలు, పక్కన చెట్లు కొట్టేటాలు, అసలు విధ్వంసం అన్నమాట. బారికేడ్లు పెడతారు, షాపులు మూసేటాలు, స్కూల్కి సెలవులు ఇవ్వటాలు. ఏంది అసలు చూడండి. అసలు ఈ 5 ఏళ్ళు చేసింది ఆయన అది. ఒక మీడియా ప్రెస్ మీట్ లేదు. జనాన్ని వచ్చేసి సామాన్యులను ఎవరైతే ఒకనాడు ఆయన అవ్వ, తాత, అమ్మ, అక్క, చెల్లి అంటూ ముద్దులు పెట్టి నేను అధికారం రాగానే మీకు అంత మంచిదని చెప్తే అవి ఏం జరగకపోతే వాళ్ళంతా అలలాడుతూ ఉంటే కనీసం వాళ్ళు అడిగేదని సమాధానం చెప్తాడేమనుకుంటే అబ్బే దగ్గర కూడా రానివాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాడు. కనీసం ఇప్పుడైనా మీడియా అడిగే వాడికి సమాధానాలు చెప్తాడా? ప్రజలు పడుతున్న బాధలకు సంబంధించి ఈ 5 ఏళ్ళు ఆయన ప్రజలు అనుభవించిన బాధలకు సంబంధించి వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయగలుగుతాడా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఇప్పటికైనా సార్ రియలైజ్ అవ్వండి. ఇప్పుడైనా నోరు తెరిచి ఆయన మీ దగ్గరికి వచ్చిన మూమెంట్లో అడగండి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మెగా డిఎస్సీ ఎక్కడ? పోలవరం కంప్లీట్ అయిందా? రాజధాని అమరావతి నువ్వేమైంది? అధ్వానంగా ఈ రోడ్లు ఏంటి? అయ్యో మర్చిపోయాను, ఇప్పుడు ఆ బస్ అంటే రోడ్డు మీదగా తిరగాల్సింది. సో ఆ రోడ్లు మరి ఎలా ఉన్నాయి అంటే మరి ఇప్పుడైనా చూస్తాడో లేదు ఇప్పుడు కూడా అంటాడేమో మీకు రోడ్లు కావాలా, పథకాలు కావాలా, రోడ్లు కావాలా, బువ్వ కావాలా? అటువంటి వాళ్ళే వాళ్ళు ఆల్రెడీ అటువంటి మాటలు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను కూడా అంటాడా లేదా? అదేమంటే నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓట్లేండి. ఏం మంచి నువ్వే చెప్పయ్యా అని మీరు అడగండి, ఏం పర్లా. నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓట్లేండి అని అంటున్నాడు కదా, ఆ మంచి నువ్వు చెప్పి నువ్వు ఓట్లు అడుగు అని చెప్పేసి అడగండి. ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు.